ఇంట్లో ఉన్న నలుగురికి 4 రకాలంటే ఇష్టం ఉంటుంది. అందులోనూ ఒక్కొక్కరు ఒక్కొక్కటి తింటారు కదా. ఈరోజైతే కాకరకాయ ఫ్రై అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ సింపుల్గా చేశాను. ఎప్పుడు నేను చేసే స్టైల్లో డిఫరెంట్గా అంత టైం లేకైతే ఇది చేసిన తర్వాత ఇదైతే మా నిర్వాణ్ తినేడు కదా, అందుకని మళ్ళీ మా నిర్వాణ్ కోసం బంగాళదుంప పెరుగు వేసి కుర్మా అయితే చేశానండి. మా నిర్వాణ్ చాలా బాగా తింటాడు. ఆ కర్రీ అయితే చేశాను. ఇంకా సాంబార్ అయితే నిన్న పెట్టానండి. నిన్న వ్లాగ్ పెట్టడానికి కొంచెం బిజీ ఉన్నాను, అందువల్ల అయితే సాంబార్ వ్లాగ్ అయితే మిస్ చేశాను. కానీ సాంబార్ అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. ఇంకా ఈ సాంబార్ కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై అయితే అయిపోయిందండి. మా నిర్వాణ్ కోసం చూస్తున్నారుగా ఈ కర్రీ చేశాను. మీ ఇంట్లో ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేశారు అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.